ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నిన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను బిడ్డ. 14 ఏళ్ళు నీ దరిద్రాన్ని వదలగట్టబోతున్నాను. నిర్లక్ష్యం చేస్తే నీ దరిద్రం రెండింతలవుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, అనవసరంగా అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావమ్మా. వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నువ్వు పడే తపన విషయం అంతా కూడా నీకు అనుకూలంగా జరుగుతుంది. నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుంది బిడ్డ. నువ్వు కోరింది నెరవేరుస్తానమ్మా. నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి నీ బాబాని నేను ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాను. నిన్ను సంతోషంగా చూసుకోవడమే తండ్రిగా నా బాధ్యత తల్లి. ఏది కూడా నన్ను అడగాల్సిన పని లేదు. నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే చాలు. ఆ చూపుల్లో 1000 మాటలు నాకు తెలుస్తాయి. అప్పుడే నేను నీతో మాట్లాడుతానమ్మా. ఎప్పుడు నన్ను పిలిచినా నీ ముందుకు వచ్చి నేనుంటాను. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉంటాను. కానీ నువ్వే నా మాటలు వినలేకున్నావు. నువ్వు నన్ను గుర్తించడం లేదు బిడ్డ. ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి, నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి, ఇప్పుడు నీ మనసు అలజడిగా ఉంది కాబట్టి, నీ చుట్టూ జరిగే చిన్న విషయాలు నువ్వు గమనించలేకున్నావు కాబట్టి, ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి. ఏది చేసినా సరే నిదానంగా చేయవు. ఎలాంటి పని చేసేటప్పుడు నా వల్ల కాదు అన్న సరే నా సాయి ఉన్నారు, నాకంతా నా బాబా చూసుకుంటారని నమ్మకంతో ధైర్యంగా ఉండు. నా మీద నమ్మకంతో ఒక పని ఆరంభించావంటే ఆ పని నీకు మంచి జరిగించే విధంగా బాధ్యత నాదమ్మా. నువ్వు నన్ను నవ్వు. ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి. తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేసేస్తున్నావు కదా, అది సరైనది కాదు. నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అలాంటప్పుడు ఈ సాయి తండ్రి జ్ఞాపకం వస్తున్నారు కదా. నన్ను రక్షించండి బాబా, నాకు సహాయం చేయండి బాబా, నన్ను రక్షించని వేడుకుంటున్నా కదా. ఒక్కసారి నువ్వు ఏదైనా చేసేటప్పుడు ముందు నా పాదాల చెంత పెట్టి ఆ తర్వాత ఆ పనిని ఆరంభించు. అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను. కాబట్టి నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా బాబా ఉన్నారని వచ్చేస్తావు. సరేలే తల్లి, ఇప్పటికైనా సరే నీ బాబాని గుర్తించి వచ్చావు కదా, అదే నాకు ఎంతో సంతోషం. నీ తండ్రిగా నా బాధ్యత. నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత. కాబట్టి తప్పకుండా నన్ను కాపాడుతానమ్మా. నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి నీవు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను. తప్పకుండా అన్నీ సరిచేస్తూనే ఉంటాను. నా మీద నమ్మకం ఉంచాలి తల్లి. నేను ఒక్కటే కోరుకునేది, నీవు ఏది ఇలా వేదన పడి సాధిస్తా చెప్పు. దిగులనేది నీ మనసు కష్టపెట్టేసినటువంటి వల లాంటిది. ఆ వల నుంచి బయటికి రా బిడ్డ. నా యొక్క అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది. నా అనుగ్రహం వల్ల నీకన్నీ కూడా సరైపోతాయి. బాబా, నీ అనుగ్రహం నాకు పూర్తిగా తొలగుతుందన్న సందేహం నాకొద్దు. నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించింది నేను నీకు ఎప్పుడు సరే నా అనుగ్రహం దొరికిన తర్వాత నా దగ్గరికి వచ్చావు కదా, నీతోనే ఉన్నాను తల్లి. నా పాదాలు తాకిన నీకు అన్ని పాపాలు హరించకపోతాయి. ఈరోజు నిన్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా బిడ్డ? నువ్వు ఎప్పుడు కూడా అమాయకంగా స్వచ్ఛమైన మనసుతో ఉంటావు. ఎవరేం చెప్పినా అది నమ్మేసి అదే నిజం అనుకొని ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకొని ఉంటావమ్మా. అలా ఇన్నాళ్ళు ప్రమాదంలో చిక్కుకొని ఆటుపోట్లు ఎదుర్కొని ఎదురు దెబ్బలు ఎదుర్కొని ఎంతో నీ మనసు అనేది గాయపడిపోయింది. ఇక నాకు ఎవ్వరూ లేరు, నా బంధువులు లేరు, నాకు ఆఖరికి నా సాయి తండ్రి కూడా నాకు లేరని నువ్వు నిశ్చయించుకున్నావు తల్లి. అది సరైనది కాదని చెప్పడానికి వచ్చాను. నువ్వు ఎప్పుడు కూడా
అంటే నువ్వు ఎన్నో ఆటుపోట్లు ఇబ్బందులు కలిగినప్పుడు కూడా నీ వెంటే నేను ఉన్నానమ్మా. అది నువ్వు గుర్తించలేదు. ఇది నీకు సరైనది కాదు అని ఏదో ఒక రూపంలో, ఒక సందేశం రూపంలో అయినా సరే, ఒక మనిషి రూపంలో అయినా సరే, ఒక స్నేహితుడి రూపంలో అయినా సరే నీ వెనకుండి ఇది నీకు సరైనది కాదు, ఇది చెయ్యొద్దు, ఇది అసలు నీకు కరెక్ట్ది కాదు, నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను వారిని నమ్మకు, వారు నిన్ను మోసం చేస్తారు, కొంచెం జాగ్రత్త పడు అని ఏదో ఒక రూపంలో నిన్ను చెప్తూనే ఉన్నాను బిడ్డ. కానీ నువ్వేమనుకుంటున్నావంటే, అయ్యో నాకు మంచి జరుగుతుంటే వారు చూడలేకపోతున్నారు, నాకు మంచి జరుగుతుంటే వారు ఓర్చుకోలేకపోతున్నారు, అందుకే ఏదో ఒక విధంగా నన్ను ఆపాలని చూస్తున్నారు. నువ్వు ఒకరికి కొంత అప్పుగా ఇచ్చినప్పుడు అంత అప్పుగా ఇవ్వద్దు. ఈ రోజుల్లో నువ్వు వడ్డీ కోసం ఆశపడుతున్నావు బిడ్డ. నువ్వు అసలు ఆ వడ్డీ ఎక్కువగా ఆశపడడం వల్ల నీకు అసలు కూడా రాకుండా నువ్వు చాలా చాలా కష్టాలు ఇబ్బందులు పడవలసి వస్తుందని నేను ఒక రూపంలో వచ్చి నీకు చెప్పాను. ఇప్పటికైనా గుర్తుందమ్మా. కానీ నువ్వు అస్సలు నా మాట ఆలకించలేదు. వీరు నాకు వడ్డీ ఎక్కువ వస్తుందని కుళ్ళుతోటి, నేను ఎక్కడ బాగుపడతానన్న అసూయతోటి వీరు నాకు ఇలా చెప్తున్నారే, కానీ వారు ఇచ్చేస్తారులే, వారు మంచివారులే, నేనంటే వారికి ఇష్టంలే, నేనంటే వారికి ప్రాణంలే, వారి వెనక ఆస్తులున్నాయిలే, చూసుకుందాంలే అని నువ్వు వారిని గుడ్డిగా వారు నిన్ను పొగిడిన పొగడ్తలకి వారు మంచిగా నీ దగ్గర నటిస్తే గుడ్డిగా మోసపోయావమ్మా. అందుకే నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక్క విషయం అర్థం చేసుకో తల్లి. ఎప్పటికైనా సరే అర్థం చేసుకో. నేను ఏదో ఒక రూపంలో ప్రతిసారి ప్రతి క్షణం కూడా నీ వెంటే ఉండి నీకు ఇది సరికాదు, ఇది నువ్వు చెయ్యకూడదు అని చెప్తూనే ఉన్నావు, కానీ నా మాట ఆలకించలేక ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు. ఇప్పుడు అన్ని విధాలుగా నీ మనసు గాయపడింది, అన్ని విధాలుగా నష్టపోయావు, మోసపోయావు తల్లి. ఇప్పుడు నీకు అనిపిస్తుందా, నా బాబా ఏమీ చేయలేదు, నేను ఇలా అవ్వడానికి కారణం నా బాబాని మళ్ళీ కూడా నిందలంతా నా మీదే తోసేస్తున్నావు కదమ్మా. ఇదేమైనా న్యాయమా చెప్పు. ఒక్కసారి నీ మనసు మీద చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆలోచించు, అసలు తప్పు ఎవరిదుందో. నేను నీకు ఇంతకుముందు చెప్పలేదా? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించమ్మా, అప్పుడే నీకు అర్థమవుతుంది. అయినా సరే నీకు తండ్రిగా నీకు మంచి జరిపించే బాధ్యత నాపైన ఉంది కదా. ఇక చూడు తల్లి, 14 ఏళ్ళు నీ దరిద్రాన్నంతా కూడా వదలగొట్టాను. ఇక నుంచి నీకంతా మంచి జరుగుతుంది. ఇప్పటికీ నీ మనసు దిట్టమైంది కదా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకున్నావు కదా. ఇకనైనా సరే సంతోషంగా ఆనందంగా ఉండమ్మా అని మన బాబాగారు అంటే నీకు ఇంకా ఆనందంగా ఉండేలా మంచి మంచి అవకాశాలు ఇస్తాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా ఇప్పుడు తెలుసుకున్నావు కదా బిడ్డ. ఇక నుంచైనా సరే చాలా జాగ్రత్తగా ఉండు. అన్ని వేళ కూడా నీకు తోడుగా రక్షణగా నేనుంటాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా అధైర్యపడద్దు, ఎప్పుడు కూడా అసలు సందేహపడిపోవద్దు, నేనున్నాను కదా, ఇంకెందుకమ్మా దిగులు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.